ఏవైతే కర్రెగుట్టలలో జరుగుతున్న ఈ మావోయిస్టులకు సంబంధించింది ఏదైతే ఉందో వీళ్ళు ఏదైతే వాళ్ళని జల్లెడబట్టే టైంలో ఇక్కడ భయంకరమైన వస్తువులు కావచ్చు, అది కావచ్చు, పొక్కల తోడి ఇవి చాలా బయటికి వస్తుంది. ఆ ఏరియాలలోనే మావోయిస్టులకు సంబంధించి ఎట్లా ఏ విధంగా ఉన్నాయి మొత్తం లోపలికి భూమిలోకి తోడి దాంట్లో మొత్తం ప్రింటర్స్ చాలా ఘోరంగా, అంటే మావోయిస్టులు ఇంత ఘోరంగా ఉంటారా, అంటే ఈ విధంగా కూడా చేయొచ్చా? బాంబులు తయారు చేసేకి సంబంధించిన కొన్ని పవర్ వైర్స్, ఇక్కడ ఏమైందంటే ఎదురు బొంగు చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల పక్కనే, ఎందుకంటే అవి ఎయిర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తాడ్లు కావచ్చు, ఇవి కావచ్చు, అసలు ఏం జరగబోతుంది నల్లగుట్టలలో, ఏం జరుగుతుంది అసలు? ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు కూమింగ్ లో 200 మందిని తీసుకొని వెళ్ళి వాళ్ళు పట్టుకున్నారు. అందులో నక్సలైట్లు ఎవరు, లేదంటే మావోయిస్టులు ఎవరు, నార్మల్ ప్రజలు ఎవరు అనేది ఒక క్లారిటీ లేదు. హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ 6TV. నేను మీ సంతోష్. ఏవైతే కర్రెగుట్టలలో జరుగుతున్న ఈ మావోయిస్టులకు సంబంధించింది ఏదైతే ఉందో కొన్ని వీడియోలు మన దగ్గర రావడం జరిగింది. వీళ్ళు ఏదైతే వాళ్ళని జల్లెడబట్టే టైంలో అక్కడ భయంకరమైన, ఎందుకంటే వస్తువులు కావచ్చు, అది కావచ్చు, పొక్కల తోడి ఇవి చాలా బయటికి వస్తున్నాయి. ఎలాంటి అంటే అసలు చాలా ఘోరంగా, అంటే మావోయిస్టులు ఇంత ఘోరంగా ఉంటారా, అంటే ఈ విధంగా కూడా చేయొచ్చా? अरे तो वो है लाइन बेटिंग भाई रखो बांधने का। चलो इसको भी जमा। अबे पहले फोटो खींचने दो, फिर उसके बाद पकड़ना। इसको चल जमा पहले बे दिल्ली लोग को दिल्ली तरफ से यार, दिल्ली कहाँ है? दिल्ली वो पेपर फोटो कांच निकालने वाला तरतीब से जमा बे, थोड़ा मनुष्य जैसा। वो देखो उसको लाल बन को अच्छे से करो, मतलब कोई भी चीज फोटो से दूर से दिखना चाहिए। फोटो में आ जाएगा भाई। ఇంకోటి వీళ్ళు జల్లెడబట్టే విధానం కూడా ఇక్కడ ఈ ఇష్యూ జరుగుతుంది, ఇక్కడ నల్లగుట్టలలో ఈ ఇష్యూ జరుగుతుంది. ఇది ఇంకోటి ఏ విధంగా ఉందంటే 200 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు. మరి ఇందులో ఉన్న వాళ్ళు అందరు కామన్ మ్యాన్సా, అంటే నార్మల్ ప్రజలా, లేదంటే మావోయిస్టులా? అంటే ఈ మావోయిస్టులను జల్లెడబట్టే టైంలో ఈ నార్మల్ ప్రజలకి ఇది ఫెజరే కదా. మరి ప్రభుత్వాలు ఇవి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే వాళ్ళు ఈ ఒక పూట తిండికుంటే ఒక పూట తిండికుండదు. ఇంకోటి అక్కడ పండే పొలాలు, నల్లగుట్టకు సంబంధించి పండే పొలాలు మొత్తము दिल्ली को बिछा के निकालो, दिल्ली भी चाहता है बाद में खाना क्या है भाई, ऐसे निकाले एक निकाल, कोई वजन में फर्क नहीं पड़ता, ऐसे निकालना उसी में पैसा हो गया। सुरेश तू भी हाथ बता, रख कुछ सामान रख। अरे सब पेपर लोग को अभी रखो, दो जने बैठे और जमाते जाओ तो फटाफट। प्रिंटर वाला इसी को बोल रहा है, प्रिंटर का पेपर लोग को जमाते जाओ। पेपर को क्या आप घर में भी पोतते हैं साले? नहीं सर, वो स्मारक बनाते हैं, स्मारक बंडल को पूरा वहीं पर जमा हुआ है, सीधा उठा के रखो या वहीं पर उठा के रखो। थोड़ा सा इसको और फैला दी इधर, जमीन में रखो तो भी चलेगा। यदि इसको हिली को निकाला फैला इसमें रणनीता को बर्बाद कर दिया। ये क्या है? ఆ గుట్టలలో పండేటి మ్యాక్సిమం అంటే పొలాలు మొత్తం అక్కడే ఉన్నాయి. ఆ ఏరియాలలోనే మావోయిస్టులకు సంబంధించి ఎట్లా ఏ విధంగా ఉన్నాయి నేను వీడియోలో కూడా టెలికాస్ట్ చేస్తాను మీకు. అంటే ఇందులో ఏమేమి వెళ్ళినాయి అంటే బకెట్ బాంబ్స్ ఉంటాయి కదా, ఆ బాంబ్ అవి 3 వెళ్ళినాయి ఇంట్లో నుంచి. मत खोलो, रहे तो ऐसे रहे। और क्या आइटम है? सब जम गया।
अरे अरे उसको उसको सीधा रख तेरे पैर के पास और खींचने दो। और तुम लोग थोड़ा सा दूर दूर हटो, फोटो में नहीं आना चाहिए, हाथ पर साला भीड़ बनाया हो बोलते हैं। अच्छा काम करके जाने के बाद भी गाली खाओगे। वीडियो बना दो। ఇంకోటి ఇక్కడ ఏమైందంటే ఎదురు బొంగు చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల పక్కనే, ఎందుకంటే అవి ఎయిర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తాడ్లు కావచ్చు, ఇవి కావచ్చు, అసలు ఏం జరగబోతుంది నల్లగుట్టలలో, ఏం జరుగుతుంది అసలు? यहाँ डंप सामान मिल चुका है। వీళ్ళు అక్కడ మీటింగ్స్ ఎందుకు పెట్టారు? నిజంగానే మీటింగ్స్ అవుతున్నాయా? ఈ కూమింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అక్కడ? ఈ కూమింగ్ వల్ల అక్కడ ఏదైతే చిన్న చిన్న విలేజ్లు, గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఈ విజువల్స్ ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మొత్తం లోపలికి భూమిలోకి తోడి దాంట్లో మొత్తం ప్రింటర్స్, జిరాక్స్ పేపర్స్, బాంబులు తయారు చేసేకి సంబంధించిన కొన్ని, అండ్ వైర్లు, పవర్ వైర్స్. देखना होगा नीचे देखो उसको ना फ्लोर के लिए दिए, नमी मत आया करके ले गए नहीं तो रखने के लिए तैयार किए थे। कब निकाले होंगे? तो समीर कहाँ है? अबे समीर कब तक था इसमें सामान? वो भी सर नहीं देखा, लेकिन सिर्फ बात करने का सुना, सिर्फ उसी वो दिशा को अंदर से। और ये पत्थर मन ढूंढेंगे उधर नाला में करके वो बात को पकड़ा गए थे। नहीं वो नीचे नहीं डाले थे, नीचे नहीं डाले थे। जान पूछ कोई మొత్తం వాళ్ళ అంటే మావోయిస్టులు ఏ విధంగా భూములలో ఏ విధంగా దాచుకుంటారు, వాళ్ళ తినే వస్తువులు కావచ్చు, అది కావచ్చు, మొత్తానికి అన్ని తీసి బయట పెట్టారు. అంటే వీళ్ళు వెళ్తా ఉంటే బాంబులు కొన్ని, అంటే వీళ్ళు తయారు చేసినాయి, ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వీళ్ళు చేసినాయి. ఈ మావోయిస్టుల వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంటే అక్కడ ఉన్న నార్మల్ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కావచ్చు, సో కాల్డ్ ఇంకో వేరే విధంగా కావచ్చు. ఇప్పుడు ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు కూమింగ్ లో 200 మందిని తీసుకొని వెళ్ళి వాళ్ళు పట్టుకున్నారు. అక్కడ అందులో నక్సలైట్లు ఎవరు, లేదంటే మావోయిస్టులు ఎవరు, నార్మల్ ప్రజలు ఎవరు అనేది ఒక క్లారిటీ లేదు. ఇది ఒకటి మిస్ లాగా ఉంది. ఒకసారి ఈ వీడియో మొత్తంగా మీరు చూడండి. దీని గురించి పెద్దగా నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు. వీడియోలు కొన్ని ప్లే చేస్తే చూస్తుండండి.